రాష్ట్ర ప్రభుత్వం వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజల తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ జలాశయం నుండి ఆంధ్రప్రదేశ్కు 10 టీఎంసీల నీటిని విడుదల చేసింది. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలోని ఎన్ఎస్పి సబ్ డివిజన్ పరిధిలో 85 మైలు వద్ద నుంచి 1400 క్యూసెక్కుల నీటిని గురువారం ప్రభుత్వం విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా త్రిపురాంతకం సబ్ డివిజన్ డిఈఈ విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ నీటిని త్రిపురాంతకం నుంచి కురిచేడు, దర్శి ప్రాంతాలతో పాటు చీమకుర్తి, ఒంగోలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు తాగునీటి అవసరాల కోసం తరలించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ప్రజల దాహార్తి తీర్చేందుకు నాగార్జున సాగర్ పరిధిలోని పలు ప్రాంతాలను గుర్తించి చెరువులు, గుంటలు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సంతనూతలపాడు, ఒంగోలు రంగనాయుడు చెరువులకు కూడా ఈ నీటిని తరలించి ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఒంగోలు, మార్కాపురం ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా డిఈఈ విజయలక్ష్మి హెచ్చరిస్తూ తాగునీటి కోసం విడుదల చేసిన ఈ నీటిని ఎవరైనా అక్రమంగా దుర్వినియోగం చేయాలని ప్రయత్నించినా, పంట పొలాలకు మళ్లించినా ప్రభుత్వం చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. సాగర్ ప్రధాన కాలువ పరిధిలోని రైతులు ఈ నీటిని సాగు అవసరాలకు వినియోగించకుండా తాగునీటి అవసరాలకే పరిమితం చేసి ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి సహకరించాలని ఆమె కోరారు.